తీసుకోండి. అది గౌరవ హైకోర్టు తెలంగాణ రాష్ట్రము బిల్ నెంబరు 193/2015 నందు 8/2/2019 ఇచ్చిన ఉత్తర్వుల మేరకు అగ్రిగోల్డ్ సంస్థ నందు 10,000 రూపాయలు లేదా అంతకు తక్కువ మొత్తంలో డిపాజిట్ చేసిన వారికి చెల్లింపులు చేసే విధంగా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ నుండి 19/2/2019 జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నెల్లూరు వారికి తగు సూచనలు అందినవి. ఒరిజినల్ డిపాజిట్ రసీదులు ఒరిజినల్ మరియు 2 జిరాక్స్ కాపీలు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు 2, ఒరిజినల్ బ్యాంక్ పాస్బుక్ మొదటి పేజీ జిరాక్స్ కాపీలు 2, ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు ఏవైనా పర్వాలేదు 2 జిరాక్స్ కాపీలు కూడా తీసుకొని రావాలను. ఈ విధంగా అర్జీదారులు ఎవరైతే 10,000 రూపాయల లోపల డిపాజిట్ చేసి ఉన్నారో వాళ్ళు జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు వస్తే ఇక్కడనే అప్లికేషన్స్ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. అది పూరించడానికి కూడా స్టాఫ్ అందరూ ఉన్నారు. అవి అప్లికేషన్స్ ఫిలప్ చేసి కౌంటర్లలో ఇచ్చిన వారికి దాన్ని పరిశీలించిన తర్వాత అమౌంట్ అనేది తర్వాత కలెక్టర్ గారికి మేము టోటల్ అమౌంట్ ఎంత అవసరమో కలెక్టర్ గారికి సబ్మిట్ చేసిన వితిన్ 1 వీక్ లోపల కలెక్టర్ గారు ఆ అమౌంట్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థకి ఇస్తారు. దాని తర్వాత ఆ డిపాజిట్దారుల అకౌంట్లలో ఆ అమౌంట్ అనేది జమ చేయబడుతుంది. ఈ కంప్లీట్ ప్రక్రియని కంప్లీట్ చేయమని మాకు 11వ తారీఖు లోపల డిపాజిట్ల అప్లికేషన్స్ తీసుకోమని చెప్పి హైకోర్టు వారు ఉత్తర్వుల ప్రకారం చెప్పి ఉన్నారు. అదేవిధంగా 20వ తారీఖు లోపల నేను 20వ తారీఖు వరకు ఫైనల్ చేసి 20వ తారీఖు కలెక్టర్ గారికి నా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత కలెక్టర్ గారు వితిన్ 1 వీక్ లోపల అమౌంట్ మాకు అందజేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత 1 వీక్ లోపల ఇమీడియట్గా మేము అమౌంట్స్ డిపాజిటర్ల అకౌంట్లలోకి డిపాజిట్ చేసేసిన తర్వాత వాళ్ళ పాస్బుక్లు అనేవి రిటర్న్ చేస్తాము. కాబట్టి ఒరిజినల్ డిపాజిట్ రసీదు మరియు ఒరిజినల్ పాస్బుక్ మేము తీసేసుకుంటాము. డిపాజిట్ చేసిన తర్వాత ఒరిజినల్ పాస్బుక్ అనేది తిప్పి ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి వీళ్ళకు సహాయపడటానికి ఇక్కడ ప్రభుత్వ పరంగా కలెక్టర్ ఆఫీస్ నుంచి కూడా కొంతమందిని డిప్యూట్ చేయమని చెప్పి అడిగినాము. సో వాళ్ళందరూ కూడా ఇక్కడ మాకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నందు సహాయపడటానికి వస్తున్నారు. అదేవిధంగా 26వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి ఇది స్టార్ట్ అవుతుంది. 26వ తారీఖు కోవూరు, కొడవలూరు, విడవలూరు, అల్లూరు, దగదర్తి, బుచ్చిరెడ్డిపాలెం, సంగం ఈ మండలాలకు సంబంధించిన వారి అప్లికేషన్స్ దరఖాస్తులు తీసుకోబడుతుంది. 27వ తారీఖు ఫిబ్రవరి 2019 ఆత్మకూరు, అనంతసాగరం, హనుమసముద్రం, పేట, చేజర్ల, కలువాయి, ఉదయగిరి, సీతారాంపురం, వరికుంటపాడు, మర్రిపాడు, దుత్తలూరు, వింజమూరు ఈ మండలాల వాళ్ళవి తీసుకోబడుతుంది. 28వ తారీఖు కోట, వాకాడు, చిట్టమూరు, నాయుడుపేట, ఓజిలి, పెళ్ళకూరు, సూళ్ళూరుపేట, తడ, దొరవారి సత్రం, వెంకటగిరి, బాలాయిపల్లి, డక్కిలి, రాపూరు మండలాలకు సంబంధించిన వారిది 28వ తారీఖు ఫిబ్రవరి తీసుకోవటం జరుగుతుంది. 1వ తారీఖు మార్చిన గూడూరు, మనుబోలు, చిల్లకూరు, సైదాపురం, పొదలకూరు మండలాలు. 2వ తారీఖు మరియు 5వ తారీఖున కావలి, బోగోలు, జలదంకి, కలిగిరి, కొండాపురం. అదేవిధంగా చివరిన 6వ తారీఖు, 7వ తారీఖు, 8వ తారీఖు మరియు 11వ తారీఖుల్లో నెల్లూరు, ఇందుకూరుపేట, ముత్తుకూరు, తోటపల్లి, గూడూరు, వెంకటాచలం ఈ మండలాలకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించబడతాయి. కాబట్టి కక్షిదారులందరికీ ఈ డిపాజిటర్స్ అందరికీ అగ్రిగోల్డ్ డిపాజిటర్స్ అందరికీ కూడా ఈ విషయాన్ని మీరు మీడియా ద్వారా తెలియచేయాల్సిందిగా కోరుచున్నాను. 46 మండలాల వారు కూడా జిల్లా కోర్టు ప్రాంగణంలోనే అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవాల్సింది, వేరే ఎక్కడ కూడా కుదరదు. 26 ఇందాక చెప్పినాను 26వ తారీఖున కోవూరు, కొడవలూరు, విడవలూరు, అల్లూరు, దగదర్తి, బుచ్చిరెడ్డిపాలెం, సంగం గ్రామాలకు చెందిన ప్రజలు అంటే డిపాజిటర్దారులు ఎవరైతే 10,000 రూపాయల లోపల ఉన్నారో వాళ్ళు జిల్లా కోర్టుకు రావాలి. ఈ జిల్లా మొత్తంలో ఎక్కడున్న డిపాజిటర్దారులైనా కూడా జిల్లా కోర్టుకు నెల్లూరు జిల్లా కోర్టు ప్రాంగణంలోకే రావాల్సి ఉంటుంది. అక్కడికి వచ్చి వాళ్ళకు కేటాయించిన రోజుల్లో అప్లికేషన్స్ ఇచ్చుకుంటే కౌంటర్స్ సెపరేట్ కౌంటర్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఆ కౌంటర్లలో అప్లికేషన్స్ ఇచ్చుకుంటే
ఎంక్వైరీ చేసి వాళ్ళకి అమౌంట్ అనేది